ప్రభు అయిన యేసుక్రీస్తు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కీర్తనలు వచ్చేసి 13వ అధ్యాయము 5వ వచనం ధ్యానం చేసుకున్నాం. కీర్తనలు 13వ అధ్యాయము 5వ వచనం. ప్రార్థన. ప్రభు ఈ మాటలు దీవించి స్వరం వినిపించి వినగల చెవులు గ్రహింపగల హృదయం దాచి ఆత్మ చెప్తున్న సంగతులు చేయగలవాడు వినుగాక. యేసు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. దేవుని యొద్ద నుండి మేలులు పొందాలంటే ఏం చేయాలి? ఈరోజు వర్తమానం దేవుడు నీకు కావాల్సిన ఆశీర్వాదం, దీవెన, స్వస్థత దయచేయాలంటే ఏం చేయాలి? నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మీరు ఆశీర్వదించగలరు. దేవుని యొద్ద నుండి మేలులు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ కీర్తనకాడు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? కీర్తన చదువు 13:5. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై ఆమె ఎవరు మహోపకారములు చేసేనాడు? దేవుడు మహోపకారములు చేసే దేవుడు. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచాను. దేవుడు నీకు మేలు చేయాలంటే ఆయన కృపయందు నమ్మకం ఉంచాలి. ఎవరైతే దేవుని కృపయందు నమ్మకం ఉంచుతారో వారు ఆశీర్వదించబడతారు, వారికి దీవెన కలుగుతుంది, 1000 రెట్ల ఆశీర్వాదం కలుగుతుంది. ఆయన మహోపకారములు చేసి, ఉపకారముల కంటే గొప్ప వచనం మహోపకారం. గొప్ప మేలులు దేవుడు నీ జీవితంలో చేసి, దేవుని యొద్ద నుండి మేలులు పొందుకోవాలంటే ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టాలి. 119వ కీర్తన 68వ వచనం ఒక మాట ఉంది. కీర్తన 119 68వ వచనం ధ్యానం చేసుకున్నాం. నీవు దయాళువై మేలు చేయుచున్నావు. దేవుని బిడ్డలారా, ఆయన దయాళుడై మేలు చేస్తావు అంటే దయ చూపుతున్నాడు కనుక నీకు మేలు జరుగుతుంది. ఏదో నువ్వు గొప్ప జ్ఞానవంతురాలు, తెలియగలదానివి, నీకోదో పెద్ద అందం ఉన్నదాను, ఐశ్వర్యం ఉన్న, అది కాదు. ఆయన దయాళుడై నీకు మేలు చేయించున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 41వ వచనంలో మాట ఉంది. ఇర్మీయా 42:31 వచనం. 42:31 వచనం. సరే 32:41. ఇర్మీయా 32:41 వచనం చదవండి. చూడండి, దేవుడు మేలు చేయాలని ఉత్సహించుతున్నాడు. దేవుడు నీకు మేలు చేయాలని కోరుకుంటాడు, కానీ కీడు చేయాలని ఎప్పుడు దేవుడు కోరుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యోబు 11:5. నీకు ఎప్పుడు మేలు జరుగుతుంది అంటే నీతో దేవుడు మాట్లాడితే నీకు డబ్బు వస్తుంది. ఆరోగ్యం. దేవుడు మాట్లాడే అనుభవం నీకు కావాలి. దేవుని స్వరం వినే అనుభవం నీకు కావాలి. దేవుడు నీతో మాట్లాడితే నీకు మేలు. ఎప్పుడు మేలు జరుగుతుందంటే దేవుడు మాట్లాడు. మరి ఎవరితో దేవుడు మాట్లాడతాడు, ఎప్పుడు మేలు దయచేస్తాడంటే చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. సామెతలు 23:26. దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? నా కుమార, నీ హృదయం నాకిమ్ము. హల్లెలూయా. మన హృదయము ఏం చేయాలి? ఫస్ట్ మన హృదయం దేవునికి ఇవ్వాలి. దేవుడు మేలు చేయాలంటే మన హృదయం దేవునికి ఇవ్వాలి. నీ హృదయమే ఇవ్వకుండా
ఈ హృదయంలో అన్ని ఇక పాపము, లోకము, శాపం అన్ని హృదయంలో ఉంచుకొని నాకు దేవుడు మేలు చేస్తాడు చేయట్లేడంటే చేయడు. నీ హృదయము ఫస్ట్ దేవునికి ఇవ్వడం నేర్చుకో. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఒక మాట ఉంది. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు దీవించబడాలంటే ఏం చేయాలి? పనికి పోవాలి. ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? ప్రీతి, సేవ చేయాలంటే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంది? పనికి పోవాలి. రైతక్క, ఇంట్లో 5గురు ఉంటే 4గురు పనికి పోవాలి, ఒక్కలే చర్చికి రావాలి. ఏం చెప్తాంది వాక్యం? సజీవయాగముగా సమర్పించుకోవాలి. అంటే చచ్చిపోయినా పర్వాలేదు, నాకు అన్నం దొరకకున్నా పర్వాలేదు, నాకు దేవుడు డబ్బు ఇవ్వకున్నా పర్వాలేదు, నేను దేవుని సేవ చేస్తా తీర్మానం చేస్తా. నీ హృదయం దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు ఇవ్వాల్సింది దేవుడు నీకు మేలు చేయాలంటే నీ హృదయం మంచిగా ఉండాలి. శాపం పెట్టుడు కాదు, ఇతరులను శపించడం కాదు, ఇతరులను సావుల్ని లేకపోతే ఇతరులు నాశనం కావాలని కోరుకోవడం కాదు. నీ హృదయము మేలుతో నింపబడాలి. తృప్తి ఉండాలి నీ హృదయములో, నీ మనస్సులో. సజీవ యాగముగా నువ్వు సమర్పించుకుంటే దేవుడు మేలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి పాయింట్ ఏంటి? మన హృదయం దేవునికి సమర్పించు. రెండో పాయింట్ రోమపత్రిక 8:26. రోమ 8:26 28 వచ్చింది. 28 వచ్చింది. ఆయనను ప్రేమించే బిడ్డలకు మేలు కలుగుటకే అన్నీ జరుగుతాయి. ఈ కష్టాలు, శ్రమలన్నీ వస్తాయి ఆయనని ప్రేమించే బిడ్డలకు. అయితే ఈ కష్టాలు వచ్చినప్పుడు మనం తప్పిపోడు కాదు. ఇవన్నీ యోబుకు దేవుడు పరీక్ష పెట్టిండు. ఆస్తి పోయింది, పిల్లలు పోయిండ్లు, అన్నీ పోగొట్టుకున్నా కానీ ఆయన దేవుని మాత్రమే స్తుతిస్తావు. ఆయనను ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయి. అబ్బో మాకు పైసలు లేవు, శిచ్చి లేదేం లేదు. ఈ బుద్ధి మొదటనే ఉండాలి. దేవునికి సమర్పించుకునే ముందే, దేవుని సేవకు సమర్పించుకునే ముందే అయ్యో నాకు డబ్బు కావాలని నేను పని చేయాలని అనుకో. ఇప్పుడు అంత చేతులు కాదు, నాకు ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? నువ్వేం చేయాలి? దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతాయి. ఇవన్నీ జరిగినంత మాత్రాన డబ్బు ఉండదు, ఆహారం ఉండదు, ఐశ్వర్యం ఉండదు, పేరు ఉండదు. ఇవన్నీ లేనంత మాత్రాన అబ్బా ఇక నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని వెళ్తే పడిపోతావు. కనుక దేవుని బిడ్డలారా చూడండి, 1 కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనంలో, 1 కొరింథీయులు రాసిన 2:9 వచనంలో ఇగో దేవుడు సిద్ధపరిచినవి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి ఇంటానా అమ్మ. ఆయన ఇచ్చే బంగారం, డబ్బు గొప్పది. నీకు అర్థమైతే లేదు, మేము ఒకటే చర్చికి ఎవరు వచ్చినా రాకున్నా పర్వాలేదు, ప్రార్థన చేయండి, సేవ చేయండి, ప్రభు మమ్మల్ని దీవించు. మీరు అనుకుంటాను ప్రవచనం నెరవేరు, మా ఆయన సత్తనన్నాడు, ఇంకా ప్రవచనం నెరవేరు కాబా, ఇక ఇష్టం ఉన్నాడు, తాగుతాడు, రాడు, చర్చికి ఎంజాయ్ చేస్తాను కదా. నేను దేవునికి సమర్పించి అలా డేట్ రాసి పెట్టిన ఇవాళ సీరియస్గా, రజిత, విమల, కీర్తన, ప్రీతి, అనసూయమ్మ, దేవుడు నీతో మాట్లాడుతాండి ఈరోజు. కంటికి కనబడవు దేవుడి చేత. నిన్న మా కారు ఎంత అంటే తెలుసా, మొన్నటి దినాన్ని అస్సలే బాగలేదు కారు. విషయాలు వాళ్ళకి కుటుంబం అంతా పెళ్ళికి పోదాం డాడీ అన్నారు, మా ఊరు పోదు. అయితే టైర్లు బాగలేవు, ఇంజన్ బాగలేదు, గ్లాసు లేదు. రైస్తా వచ్చా నిద్రపోతావా? పడుకొని వద్దంటలేదు. ఆమెకు ఒక మెత్తి అమ్మ పడుకుని. ఇగో ఏది బాగలేదు కారు, నిజం, మీరు ఇంటే వినండి, లేదు ప్రార్థన చేసుకున్నాను, టైర్ మార్చేసుకున్నాను. అంటే మార్చడంటే పంచర్ తక్కించి కారు చూపించాను. అంటే ఏది మేజర్ రిపేర్ చేయలేదు, చిన్నగా పంచర్, డీజిల్ పోసుకుని ప్రభు రాజున పెళ్ళి పోవాలి, కావాలి. నీ చిత్తం, నువ్వు చేయగల దేవుడు.
ఆయన అన్నాడు, ఇది 10 కిలోమీటర్ల లోపే తిరగాలి కారు, కానీ ఎక్కువ పోతుంది. కానీ దేవుడు రాజనపల్లి పోయి వచ్చినాం, నిన్న బుధరావుపేట పోయి వచ్చినాం. ఆయన చేయగలడు. మన కంటికి కనబడవు, చెవికి వినబడవు ఆయన చేసే కార్యాలు. నువ్వేం చేయాలి? నీ స్వబుద్ధి, నీ సొంత జ్ఞానం ఇదంతా. బా, నువ్వు పనికి పో, నేను పనికి పోతా, పనికి పోతేనే నేను చర్చికి వస్తా, లేకపోతే మనందరం బతుకుదాం. చూసినావా? చర్చికి రాకుండా పనికి పొమ్మని ఇప్పుడు పని లేకుండా చేసిండు దేవుడు. చూసినావా? చర్చికి రాకుండా చేస్తే నువ్వే లేకుండా అవుతావు, జాగ్రత్త. నువ్వు సేవ చేయకుండా చేస్తే నువ్వే లేకుండా అవుతావు, జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ఈరోజు. అవి కంటికి కనబడు, చెవికి వినబడు. ఆయన ఇచ్చే డబ్బు గొప్పది, ఆయన ఇచ్చే ఆశీర్వాదం గొప్పది. చూడండి, మొదటగా ఏం చేయాలి? దేవుడు మేలు, దేవుని ఎద్దరిని మేలు పొందుకోవాలంటే మొదట ఏం చేయాలి? రెండోది ఆయనను ప్రేమించాలి. మూడోది ఇరుకు ద్వారములో ప్రవేశించాలి. మూడోది, ఇది కఠినమైనది. ప్రేమించడం అంటే అంతో ఇంతో కొద్ది కొద్దిగా ప్రేమిస్తారు, కానీ లేకపోతే హృదయం ఇవ్వడం కూడా కొద్ది కొద్దిగా ఇస్తారు. కానీ కీర్తన, దయ్యం ఉన్నది మేము ఇద్దరు, మీరు తల్లి బిడ్డల మీద, సైతాన్లు మీరు నిద్రపోతాను. ఇక్కడ చర్చికి వచ్చేదే నెలకొక్కసారి. మూడోది ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. దేవుడు మేలు చేయాలంటే, మేలు పొందుకోవాలంటే ఇరుకు ద్వారంలో మత్తయి సువార్త 7:13 చదవండి. 13-14 వచ్చి మత్తయి సువార్త 7:13-14. జీవనకు పోయే ద్వారము ఇరుకుది, దాన్ని కొందరే. సేవ చేసేటోళ్ళు కొంతమందే, చర్చికి వచ్చేటోళ్ళు కొంతమందే. మీకు తెలుసా? ఇరుకు ద్వారములో ప్రవేశించాలి కదా. కీర్తన, పగలంతా నాటుకోయబోతున్నాను, చేను కోయబోతాను. కీర్తన మొత్తం రికాము లేకుండా పని చేస్తానట్టున్నది. నువ్వు కంకులు తీయబోతాను, చేనుకు పోతాను, ఏందనుకుంటాను, రెస్ట్ లేదు. ఇది రెస్ట్ ప్లేస్, ఇదే నిద్రపోయే స్థలం. ఇగో దీన్ని కనుగొనేవారు కొంతమందే, సేవ చేసేవాళ్ళు కొంతమందే, ఇరుకు ద్వారమును కోరుకునేవారు కొంత. ఆ లోక ద్వారము విశాలమైనది, విశాలమైనది ఆ ద్వారం. కనుక ఇరుకు ద్వారంలో కొంతమంది వారు దేవుని బిడ్డలే ప్రవేశిస్తారు. ఇరుకు ద్వారం ఎంత కష్టంగా ఉంటుంది, ఉంటుందా లేదా? కష్టంగా ఉంటుందా లేదా? చాలా. భర్తతో దెబ్బలు తినాల్సి వస్తుంది, తిట్లు తినాల్సి వస్తుంది, గొడవలు పడాల్సి వస్తుంది, డబ్బు ఉండదు, ఆహారం ఉండదు. ఇది భరిస్తే దేవుడు పరీక్షించిన నరుడు ధన్యుడు. మనకి రెండంతలా. మొదటిగా ఏం చేయాలి? దేవుడు మేలు చేయడం ఉదయం ఇవ్వాలి. రెండోది దేవుని ప్రేమించాలి. మూడోది ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. ఇర్మీయా గ్రంథం 6:15-16 వచనం. ఇర్మీయా గ్రంథం 6:15-16 వచనం. పదహారు వచ్చిన 15-16. ఇర్మీయా 6:15. మిమ్మల్ని కాపు కాయుటకు కావాలి వాడిని ఉంచినా నేను. మేలు చేసే మార్గం ఉన్నది, ఆ మార్గాన్ని మీరు కనుగొనండి. దేవుడు చెప్తాను, ఒక మార్గం ఉన్నది, మేలు చేసే మార్గం, దాన్ని కనుగొనండి. ఆమేన్, హల్లెలూయా. రాస్తాను అభివృద్ధి రాసుకొని తర్వాత జరుగు పాయింట్ల కొద్ది రాయాలి. మళ్ళీ నాకు ఈ వాక్యాన్ని వచ్చేవారని చెప్పాలి. రాసుకోండి. నాలుగోది నీచ కార్యములు తిరస్కరించాలి. సామెతల గ్రంథం 13:21. సామెతలు 13:21. నీచ కార్యములు తిరస్కరించాలి. 13:21.
చదవము. ఆ, ఆ. కీడు పాపమును కనును, పాపులను తరుమును. ఆ, మేలు ప్రతిఫలంగా వస్తుంది. మేలు మళ్ళీ చదవండి మొదటి నుండి. కీడు పాపుల, ఈ కీడు, అబ్బా మాకు అన్ని కష్టాలే, మాకు అప్పులైన రోగాలైనా, చచ్చిపోతాం, ఏమో అవుతుంది అనుకుంటున్నావు కదా. కీడు పాపులను తరిమేస్తుంది, చర్చికి రాకుండా చేస్తుంది కీడు, ఆరాధన చేయకుండా చేస్తుంది, సేవ చేయకుండా చేస్తుంది కీడు. వింటాను ప్రీతి, కీడు ఆరాధన చేయకుండా చర్చికి రాకుండా చేస్తుంది. కానీ మేలును ప్రతిఫలముగా పొందుకుంటారు. దేవుని బిడ్డలకు మేలున్నది. ఆమేన్. నీచ కార్యాలు తిరస్కరించాలి.